ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. చాలా గొప్ప మాట, అవసరమైన మాట చెప్పారు. అవునమ్మా. శివపార్వతి గారు, అయితే మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఇంకా వరుసగా మీకు వర్క్ ఉండేదా? ఆ టైంలో షూటింగ్లకి మీ వెంట ఎవరు ఉండేవారని, అంటే అమ్మ కానీ నాన్నగారు కానీ వచ్చే పరిస్థితుల్లో ఉన్నారా? నేను ఇండస్ట్రీకి వచ్చేప్పటికే నాన్నగారు లేరు. నాన్నగారు వెళ్ళిపోయారు. అసలు నేను సినిమా ఆర్టిస్ట్ అయ్యాక నాన్న చూసుకోలేదు. మీరే అయితే మొత్తం ఆల్మోస్ట్ కొడుకుగా కూతురుగా అన్ని పెద్ద కొడుకు మీరే ఇంటికి అలా నడిపించారు, జరిపించారు మొత్తం. అప్పుడు భయం వేసేది కాదు శివపార్వతి గారు మీకు? భయం వేసేది కాదు. ఎందుకంటే ఇది ఒక పురుషాధిక్య సమాజం, ప్రపంచం, సినిమా ఇండస్ట్రీలో మరింతగా. అండ్ ఆడపిల్లలకి అందులో మీలాగా చాలా అందంగా రూపవతంగా నువ్వేదో ప్రేమతో అన్నిసార్లు లేదు, ఇప్పటికే లక్షణంగా కళకళలాడుతున్నారు మీరు నానమ్మ అయ్యాక. అప్పుడు ఇంకా ఎంత బాగుండేవారో మీ సినిమా చూస్తే అఫ్కోర్స్ అర్థం అవుతుంది. కానీ అప్పుడప్పుడే లోకంలోకి అడుగు పెడుతున్న శివపార్వతి గారికి ఎలా ఉండేది? అమ్మో వీళ్ళతో ఎక్కువ మాట్లాడితే ఏమనుకుంటారా, ఎందుకు వీళ్ళు ఎందుకు ఇలా ఎక్కువ నాకేసి చూస్తున్నారు, భయాలు ఉంటాయి కదా? డెఫినెట్గా ఉంటాయమ్మా, తప్పకుండా ఉంటాయి. బట్ ఆ భయాలు నన్ను ఎప్పుడు భయపెట్టలేదు. నా భయమే అది. అవతల వాళ్ళని చూసి భయపడటం అనేది నా వంతు, కానీ వాళ్ళెవరూ నన్ను భయపట్టలేదు. వాళ్ళకి తెలుసమ్మా ఎవరి దగ్గర ఎలా ఉండాలో అని తెలిస్తేనే వాళ్ళంత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అయ్యారు, లెజెండ్స్ అయ్యారు. అవును, పెద్ద సినిమాలు చేయగలిగారు. కొన్ని వందల మందికి, వేల మందికి ఉపాధి వాళ్ళే కాగలిగారు. కరెక్ట్. అవును, పనికిమాల విషయాల మీద మనసు పెట్టుంటే వాళ్ళంత పెద్దవాళ్ళు అవరమ్మా. అవును అని నా నమ్మకం. అది చాలామంది ఇది విశ్వసించరు, నమ్మరు. నా నోటితో నేను చెప్పే మాటని ఆవిడ అలాగే చెప్తుంది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని అదే ఉట్టి మాటలు అనుకుంటారు. కాదమ్మా, నిజమైన మాటలు. నేను అవకాశం ఇస్తే మీరు వేరే టాపిక్ మాట్లాడతారు కదా అమ్మా. అంటే మీరంటే మీరు కాదు, ఎవరైనా ఎదుట ఉన్న వ్యక్తి అవకాశం మనం ఇచ్చినప్పుడు వేరే టాపిక్ మాట్లాడతారు. అవకాశం నేను ఇవ్వనంతకాలం మాట్లాడరనేది నా ఉద్దేశం. మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది. అంటే మీరు జరిగిన విషయాలు, మనం వినే విషయాలు కూడా అవతల వాళ్ళు అవకాశం ఇవ్వబట్టే చాలా విషయాలు జరుగుతాయి అంటున్నారు, అంతే కదా? ఆ అవకాశం వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదని నేను అంటలా. అది కాదు, సమాజంలో ప్రతి మనిషిలో మంచి చెడు రెండో ఉంటాయి. అవును. ఇప్పుడు ఒక పర్స్ పడిపోయింది అనుకోండి రోడ్డు మీద, ఫస్ట్ మనం పర్స్ ఇస్తాం. అవును, అందులో వాల్యుబుల్స్ చాలా ఉంటాయి, ఏటీఎం కార్డులు, డబ్బులు, అన్నీ ఉంటాయి. సంస్కారవంతుడు ఏం చేస్తాడు, వీడి నెంబర్ ఏమన్నా ఉందా అని చూసి, బాబు ఈ పర్స్ పోయింది బాబు, ఈ నెంబర్ ఈ పర్స్ మీదే అని చెప్తాడు. కాకపోతే వేరే మనిషి అనుకోండి, ఆ నెంబర్ మాత్రం తీసి తొంగలో తొక్కేసి మిగతావన్నీ తీసి జేబులు వేసుకుంటాడు. ఇప్పుడు తప్పెవరిదంటారు అమ్ముడు? అంతే కదా, చెప్పండి. అంత బలమైందే అవకాశం కూడా. ఇప్పుడు కాకపోతే 10 అవకాశాలు రావచ్చు, 9 పోయి 1 రావచ్చు, పోతాయి. అలా మనం వేరే తోవలోకి వెళ్ళకపోతే అన్ని అవకాశాలు వస్తాయా అంటే రాకపోవచ్చు. ఓర్పు ఉండాలి, మనకి ఓర్పు ఉండాలి. బహుశా మీరు అన్నట్టు అదే, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే మీరు సప్తపది, ఎర్రమల్లెలు అవన్నీ పాత్రలు వేశాక కూడా మీరు అన్ని 200 సినిమాల ప్రయాణం మీది కొనసాగింది. అంటే ఖచ్చితంగా మీ మీద మీ రంగస్థల అనుభవంతో పాటు మీకుండే ఆత్మస్థైర్యం కూడా చాలా కలిసి వచ్చింది కదండి. అందులో పరుచూరి బ్రదర్స్ మీకు చాలా సపోర్ట్ చేసేవారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా సినిమాలో పాత్రలు ఆఫర్ చేశారా మీకు? ఎలాగా? సప్తపది సర్పయాగం అప్పుడు ఆయనే డైరెక్టర్ గారమ్మా. గోపాలకృష్ణ గారి డైరెక్షన్ దానికి, రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్. కొంచెం నాయుడు గారే భయపడ్డారు, కొత్త వాళ్ళు గోపాలకృష్ణ గారు ఏం చేస్తారంటే, లేదండి మనం అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు పాత వాళ్ళు అవుతారు అని చెప్పి ఒప్పించి అవకాశం ఇచ్చింది మాత్రం పరుచూరి బ్రదర్స్ ఇద్దరు కూడా. సో నాయుడు గారు కూడా ఒక సీన్ చేశాక, ఒకరోజు షూటింగ్ జరిగాక ఆయన ఉండి, నువ్వు చక్కగా రోజు ఇలా చక్కగా రెడీ అవ్వాలి, హెయిర్ డిస్టర్బ్ అవుతుందా, మేకప్ డిస్టర్బ్ అవుతుందా అన్నీ చూసుకోవాలి, కాన్సన్ట్రేషన్ అంతా క్యారెక్టర్ మీద పెట్టు నువ్వు అని చెప్తుండేవారు ఆయన. ఎటువంటి సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ అమ్మా ఆయన. మరి మాలాంటి వాళ్ళకి ఎందుకు చెప్పాలి అసలు? బెదిరించవచ్చు కదా, అది నేను అన్నది ఇందాక. మాకు భయం ఉండొచ్చు కానీ అవతల వాళ్ళు మనం భయపెట్టలేదు అంటే దాని అర్థం అదే. రామానాయుడు గారు ఏంటి ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చారని ఒక మాట అంటే ఫేడ్ అవుట్ అయిపోతాం. ఎప్పుడూ అనలేదు.
శోభన్ బాబు గారు ఓ, ఆయన అప్పటికే చాలా చాలా గొప్ప అందగాడని ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుగు వారందరికీ అభిమాన నటుడు. మీకు ఎలా అనిపించింది శోభన్ బాబు గారి సినిమాలో మీరు అబ్బో, అది చెప్పాలంటే అది ఒక అందమైన కథ అమ్మా. నేను వచ్చినప్పుడు మానవుడు దానవుడు సినిమాని స్కూల్ ఎగ్గొట్టేసి, అంటే నేను చదివిందే 7th అనుకోండి, అది కూడా ఆరాకొరగా వెళ్ళేదాన్ని స్కూల్కి. 2 దెబ్బలు తిని తిట్లు తిని వెళ్ళేదాన్ని, అక్కడ తిట్లు తిని బయటకు వచ్చేదాన్ని. ఆ పరిస్థితిలో మానవుడు దానవుడు సినిమాకి ఒక 21 సార్లు వెళ్ళానమ్మా. 21 టైమ్స్. ఎందుకు అంటే ఇది నిజంగా కొంచెం ఎగ్జాగరేషన్ అనుకుంటారు మీరు. అణువు అణువున వెలసిన దేవా అనే ఒక సాంగ్ మీకు గుర్తుంది కదమ్మా. ఆ సాంగ్ అంటే నాకు పిచ్చమ్మా. సో అణువు అణువున పాట మీకు ఫేవరెట్ పాట? నాకు చాలా ఇష్టమయ్యేది. అప్పుడు నాకు ఎంతమ్మా చిన్న వయసు, నాకు 7th అంటే 11 ఏళ్ళేమో అంతే. నాకు చాలా ఇష్టమయ్యేది అది. ఇప్పట్లాగా యూట్యూబ్లు మళ్ళీ పెట్టుకొని వినడానికి అవకాశం లేదు కదా, అందుకని ఆ పాట వినటం కోసం అన్నిసార్లు వెళ్ళాను నేను. తర్వాత శోభన్ బాబు గారిని ఒకసారి ఎప్పుడైనా చూడటం అవుతుందా లేదా అని నాటకాల్లోకి వచ్చాక, నాటకాలు వేస్తున్నప్పుడు అనిపించింది ఒకసారి, ఎలా మనకెలా కుదురుతుంది శోభన్ బాబు గారిని చూడటం, అవన్నీ పిచ్చి కళలు, అట్లాంటి కళలు కనకూడదు అని తిడుతుండేవారు నా ఫ్రెండ్స్. కానీ ఆ శోభన్ బాబు గారితో నేను యాక్ట్ చేస్తున్నానని అనిపించినప్పుడు ఇది కళ నిజమా అనుకుని నన్ను నేను ఇలా తట్టుకున్న రోజు ఉంది. బా, నిజంగా అమ్మ, మీరు చెప్పండి, అది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది. అమ్మో, అసలు వినడానికే అసలు ఒకలాగా ఒక డ్రీమ్లా ఉంది కదా, ఫెయిరీ టేల్. ఎస్ ఎస్. టికెట్ మా అమ్మ ఇచ్చిన డబ్బులు టికెట్ సరిపోక 75 పైసలమ్మ అప్పుడు టికెట్. 75, ఒక్కోసారి 5 అన్నా తగ్గేది, 10 రూపాయలు 10 పైసలన్నా తగ్గేది. వాడికి ఏవో కబుర్లు చెప్పి, రోజు వస్తున్నాను కదా రేపు ఇస్తాను ఈ 10 రూపాయలు 10 పైసలు అని చెప్పి టికెట్ తీసుకుంటే వాడు జాలిగా చూసి టికెట్ చేసి పెట్టేవాడు. రాను వాడు టికెట్ లేకుండా పంపించే స్థితికి వచ్చాడు. మీ అభిమానం తట్టుకోలేక టికెట్ లేకుండా ఏంటి పిచ్చి అని అలా పోను వెళ్ళి కూర్చోని పంపించేవాడు. ఆ చేతిలో 4 వేరుశెనక్కాయలు నువ్వుండ్లో పెట్టుకొని అది చూస్తూ, ఆ సాంగ్ వచ్చేటప్పుడు మాత్రం ఈ లంగాకి ఈ తడంతా తుడిచేసుకొని అక్కడ జరుగుతుంటే ఇలా కళ్ళొత్తుకొని ఏడ్చేదాన్ని. ఆ ఫీల్ ఏంటో తెలిసేది కాదు. అలాంటి నేను శోభన్ బాబు గారిని ఇలా ఇంత డిస్టెన్స్లో చూసినప్పుడు, ఆయనతో పాటు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందమ్మా చెప్పండి. థ్రిల్లింగ్ 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 అలా అన్నమాట. సో ఫస్ట్ డైలాగ్ ఏంటి మీరు శోభన్ బాబు గారితో? ఫస్ట్ డైలాగు ఇక్కడ ఈ చెస్ట్ హాస్పిటల్ ఉంది కదమ్మా, ఈఎస్ఐ దగ్గర, ఆ హాస్పిటల్లో ఆ షాట్ పెట్టడం కూడా నా టైంకి అది బ్యాడ్ అనుకోవాలో గుడ్ అనుకోవాలో నాకు తెలీదు. చక్కగా ఇలా కెమెరా స్టాండ్ చేసి పెట్టి చెప్పిన కాదు. ఈ ఒక స్టేర్ కేసు నుంచి ఎక్కి ఆ స్టేర్ కేసు నుంచి దిగి ఆయన్ని ట్రేస్ చేసి పట్టుకొని, నా బిడ్డని మీరు ఎలాగైనా బతికించాలి డాక్టర్ గారు, ఎన్ని కోట్లైనా పర్వాలేదని చెప్పి మీ కాళ్ళు పట్టుకుంటానని పరిగెడుతూ చెప్పే డైలాగ్ అది. ఆ డైలాగ్ నేను ఎక్కడో ఆగిపోతున్నాను ప్రతిసారి. ఆగిపోతుంటే అన్ని లైట్లన్నీ ఆపేశారు. నాకు టెన్షన్ వచ్చేసింది. ఆయన దగ్గరికి పిలిచి ఇలా షోల్డర్ మీద చేయి వేసి, ఏది ఫ్రీగా ఇచ్చిన టికెట్తో సహా నేను వెళ్ళి చూసి వచ్చిన శివపార్వతిని ఆయన ఇలాగా షోల్డర్ మీద చేయి వేసి, ఎందుకు టెన్షన్ పడుతున్నామ్మా నువ్వు అన్నారు. తెలియదండి, పరిగెడుతుంటేనేమో ఇది గస వస్తుంది, మీరు అనేది నాకు ఊహించలేకపోతున్నాను, భయం వేస్తుంది, డైలాగ్ మర్చిపోతున్నాను అని. అంటే ఇక్కడ ఒక అక్షరం పోయినా ఎవరు ఇక్కడ అదే అక్షరం పలకలేదని అడిగే షాట్ కాదు ఇది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ బిడ్డకి బాగాలేదు, డాక్టర్ని ప్రాధాయపడుతున్నారు, మీరేం చెప్పాలో చెప్పేసేయండి అన్నాడు. ఇంకా తర్వాత ఒకటే షాట్లో ఓకే అయిపోయింది అది. అబ్బా, ఏం చెప్పారు చెప్పరా ప్లీజ్? అదే చెప్పాను అక్కడ. డాక్టర్ గారు ఒకసారి డాక్టర్ గారు డాక్టర్ గారు అంటూ వెంటబడి పరిగెత్తుకుని వెళ్ళి, ఎన్ని కోట్లైనా ఇస్తాను డాక్టర్ గారు, నా బిడ్డని బతికించండి డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు అంటుండగా షార్ట్ అయిపోయింది. ఈ షార్ట్ అవ్వగానే నాగేష్ గారు వచ్చి అప్రిషియేట్ చేశారు ఫస్ట్. ఆయనంత మహానుభావుడో చెప్పండి. ఆయన అసలు ఆయన నా నుదురు మీద ముద్దు పెట్టేసుకొని ఎంతో తబ్బిపోయి, ఎంత మంచి ఆర్టిస్ట్ నాయుడు గారు అంటే ఉట్టిదే
వాళ్ళు చేసిన క్యారెక్టర్లో నేను ఏముంది అక్కడ చేసింది చిన్న షార్ట్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మొక్క ఎదగడానికి రోజు నీరు పోయటము, దాన్ని కాపాడటం ఎంత పదిలంగా మనం చూస్తామో, ఒక ఆర్టిస్ట్ ఎదుగుదలకి అటువంటి మహానుభావులందరూ కూడా చక్కగా వాళ్ళ ప్రోత్సాహాన్ని అందించి ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి దోహదపడతాయన్నమాట. అటు ఒకటి నాయుడు గారు విసుక్కున్నా, శోభన్ బాబు గారు విసుక్కున్నా, గోపాలకృష్ణ గారు విసుక్కున్నా ఇలా కొంచెం ఇదైపోయేవారు. అయిపోతాం. నాగేష్ గారి ఎక్కడండి ఇది తలకాయ నొప్పి, ఇంత పెద్ద షాట్ పోయిందండి, కంపైపోయింది అని అంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని తెనాలి. నేను అందుకని వాళ్ళని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. నిజంగా మహానుభావులు వాళ్ళు. మాతో పాటు పక్కన ఆర్టిస్ట్ కూడా పంచభక్ష పరమాన్నాలు తినాలని కోరిక గోపాలకృష్ణ గారికి రావటం, పరచూరి బ్రదర్స్కి. ఆ కోరికని ఒక రామానాయుడు గారు, దాసరి గారు, నారాయణమూర్తి గారు, ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా గమనికతో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అనమాట అది మాకప్పుడు.